హాయ్. హలో అండి కోపిస్ట్ గారు. మీ అవతల వాళ్ళు బట్టి యువతల వాళ్ళు ఉంటుంది సార్. ఈ మధ్య బాగా కోపం ఎక్కువైపోయింది మీకు. తప్పదు సార్. ఈ సినిమాలో ఒక 2 క్యామియోలు ఉండబోతున్నాయి. అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం. రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది, మీరు అప్రోచ్ చేయాలని ఒక చిన్న టాక్. ఏంటి? అబ్బా, యాక్షన్ పెట్టి రియాక్షన్ కదా, యాక్షన్ టు రియాక్షన్. అంతే కదా. సూపర్ సార్, ఆ, చెప్పండి సార్. ఎందుకంటే ఇంకా వేడి తగ్గిపోలేదు సార్. ముందు డైరెక్టర్ గారు కంగ్రాట్స్. గ్లిమ్స్ చాలా బాగుంది. సో కాన్సెప్ట్ అదిని చాలా బాగుంది. ఓకే మనోజ్ గారు, సార్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? క్యారెక్టర్ ఇతను మంచి కోసం వెళ్ళినప్పుడు అది ఎవరొడ్డొచ్చినా కనిపిదండి. ఆ మంచి జరగాలి, లోక కళ్యాణం జరగాలి, మన ఇండియాకి అడుక్కుంటే స్వాతంత్రం కాదు కొట్టి తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ నమ్ముకునేవాడే డేవిడ్ రెడ్డి అండి. ఎందుకు అడిగానంటే క్వశ్చను, టీజర్లో ఇంకా కొంచెం మిరాయి విలన్ ఛాయలు పోయినట్టు కనిపించాలి కొద్దిగా. మీకు సైట్ పోయినట్టుంది, మీరేలా లాంగ్ చుట్టూ అయితే ఇట్లా పొట్టి చుట్టూ. మీ గెటప్ చాలా బాగుంది, మీ గెటప్ చాలా బాగుంది. ఆ. బట్ అది పట్టుకుని బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే చిన్న లైట్గా విలన్ ఛాయలు కనిపించాయి. అందుకని ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందని అడిగా. యోధుడి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అతను అలాగే కనిపిస్తాడండి. ఓకే ఓకే, వెరీ గుడ్. సరే సార్, ఆలోచిస్తున్నారా? లేదు సార్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు సార్ మనోజ్ గారు గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కానీ, డైరెక్టర్ గారు కానీ. రవి బస్టూర్ గారి వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఒక 2 క్యామియోలు ఉండబోతున్నాయి. అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం. రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది, మీరు అప్రోచ్ చేయాలని ఒక చిన్న టాక్. ఏంటి? అది వీడండి అప్రోచ్ చేయటండి. అండ్ దాని గురించి డీటెయిల్స్ మూవీ జస్ట్ గ్లిమ్సే కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది, ముందు మాట్లాడతాం దాని గురించి. క్యామియో అయితే ఉండబోతుంది. దర్ ఇస్ స్కోప్ అండి ఈ మూవీలో. దట్స్ గుడ్ స్కోప్ ఫర్ నైస్ క్యారెక్టర్స్కి. సో నౌ స్టిల్ నాట్ ఫిక్స్డ్ హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మనోజ్ గారు, అంటే ఇది స్వాతంత్రానికి ముందు చేస్తున్నటువంటి స్టోరీ అంటున్నారు కదా. అవును అంటే మనం స్వాతంత్రం యాక్చువల్గా చెప్పాలంటే అహింసా పద్ధతి ద్వారానే వచ్చింది కదా. అవును. మరి హింసని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అంటే హింస పెట్టిన వాళ్ళని హింస పెట్టాలనే కాన్సెప్ట్ అవుతుంది. సో అంటే అప్పుడులో అండి ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊర్లో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ని బాగా వాడుకున్నారనమాట అప్పుడు. అండ్ ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊర్లను తగలబెట్టినప్పుడు ఇలా తగలబెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు, తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇతను ముందుకు తీసుకెళ్లారండి. డేవిడ్ రెడ్డి అంటే రియల్గా ఉన్నారా అసలుకి? అంటే దాని గురించి ఏంటి అసలు? డైరెక్టర్ గారు లేదండి, అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్. యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక మూవీ అండి ఇది. ఆ ఇన్సిడెంట్స్లో ఒక డేవిడ్ రెడ్ అనే క్యారెక్టర్ చూస్తున్న ప్రతి ఆడియన్స్ సార్, ఆ టైంలో మనం లేము, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలనుకునే ప్రతి ఆడియను దాన్ని కనెక్ట్ అయ్యేటట్టుగా చేసామండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి.